ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం. జెహోవా ఈజ్ నియర్ టు ది బ్రోకెన్ హార్టెడ్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 వర్సెస్ 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా మంది విరిగిన హృదయముతోను నలిగిన మనసుతోను ఎంతగానో బాధపడుతూ వేదన పడుతూ దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసం ఉండి ఎంతగానో ప్రార్థిస్తున్న వారులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడుగా ఉన్నానని అంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, ఈ ఇద్దరు 2 రోజుల పాటు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థిస్తున్నారు. పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుని దృష్టికి యథార్థమైనదిగా లేదు. గర్వముతో కూడిన ప్రార్థన దేవుడు తన ప్రార్థనను అంగీకరించలేదు. మరి సుంకరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. సుంకరి ప్రార్థన యథార్థంగాను తగ్గింపు స్వభావము కలిగి దీన మనసుతోను విరిగి నలిగిన హృదయముతోను దేవుని సన్నిధానముల దూరముగా ఉండి దేవునికి ఎంతగానో ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థనను ఆలకించి తనను హెచ్చుగాను దీవించి ఆశీర్వదించాడండి. కాబట్టి నీవు నేను మనము కూడా సుంకరి వలె ప్రార్థనలు చేసేవారు గాను యథార్థమైన స్వభావమును మనము కలిగి ఉండాలి. సమస్యను బట్టి కృంగిపోకుండా దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా మన కరుణిస్తాడు. విరిగి నలిగిన మనస్సు గల వారికి దేవుడు ఆసీనుడై ఉండి నిరంతరం వారిని రక్షిస్తూ కాపాడుతాడని దేవుడు అంటున్నాడు. అందును బట్టి నీవు నేను మనమందరమును దేవునికి యథార్థమైన హృదయంతో ప్రార్థనలు చేసేవారుగాను ఆయన యందు మనమందరమును విశ్వాసమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. జీవము గల దేవ, సర్వాధికారి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే విరిగి నలిగిన హృదయంతో నీకు ప్రార్థనలు చేస్తున్నారో అట్టి వారందరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమార్థకరంగా జీవించుకునే ధన్యతను అట్టి వారందరికీ దయచేయండి దేవా. మేము పరిసయ్యుని వలె గర్వము కలిగి జీవించకుండా సుంకరి వలె యథార్థమైన వారుగాను నీతిమంతునిగాను తగ్గింపు స్వభావమును కలిగి మేము ప్రార్థించుకునే ధన్యతను మాకు దయచేయండి. ప్రభువా, అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడు అయిన మా గొప్ప దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము దేవా. మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.